హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో చిలకడ దుంపలతో చపాతీలను అయితే చూపించబోతున్నాను. హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఎప్పుడు నార్మల్గా చేసుకుంటూ ఉంటారు కదండి. పాలక్ చపాతీ అండ్ ఇంకా పన్నీర్ చపాతీ, ఆలూ చపాతీ, ఇంకా చాలా వెరైటీస్ అయితే చేస్తూ ఉంటారు. మన వీడియోలో బీట్రూట్తో చేసిన చపాతీ అండ్ క్యారెట్తో చేసిన చపాతీ, పాలకూరతో చేసిన చపాతీ అవి కూడా నేను ముందుటి వీడియోలో పోస్ట్ చేశాను. తప్పకుండా ఒకసారి అయితే మీకు ఇష్టమైతే చూసి ఎలా వచ్చిద్దో మీకు కావాల్సిన రీతిగా వీడియోనైతే చూసి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను స్వీట్ పొటాటోతో అయితే నేను చపాతీలు అయితే చేయబోతున్నాను. దీనికి కావాల్సిన ప్రిపరేషన్ అయితే మీకు చూపించబోతున్నాను. స్వీట్ పొటాటోని నేను ముందుగానే ఉడికించాను. ఈ స్వీట్ పొటాటోని నేను ఉడికించేటప్పుడు క్యాజువల్గా అందరూ అయితే వాటర్ని వేసేసుకుని ఉడికిస్తూ ఉంటారు కదండి. బట్ నేను అలా ఉడికించలేదు. ఒక్క చుక్క వాటర్ కానీ ఏమీ వేయకుండా వీటిని ఉడికించానమాట. వాటర్ వేసి ఉడికిస్తే ఏంటంటే దీనిలో ఉన్న స్వీట్నెస్ అంతా పోతుంది. ఆ టేస్ట్ కూడా చిమిడినట్లు ఉంటుందన్నమాట చిలకడ దుంపలు ఉడికించినప్పుడు. బట్ అలా కాకుండా ఇక్కడ నేను ఎలా ఉడికించానంటే ఒక గిన్నెలోనికి ఈ చిలకడ దుంపలు నీట్గా శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ దుంపలన్నిటిని వేసుకుని అందులోనికైతే నేను 2 టేబుల్ స్పూన్ల దాకా నేతినైతే యాడ్ చేసుకున్నాను. మీరు నెయ్యి లేదు అనుకుంటే కనుక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా వరకు కొన్ని చిలకడ దుంపల్లో స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది, కొన్ని అయితే కొంచెం స్వీట్గానే ఉంటాయి. బట్ అలా ఉన్న వాటిలో అయితే కనుక ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసి మూత పెట్టేసేసుకుని, ఎందుకంటే ఒక పావు కేజీ అర కేజీ దాకా అలా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసేసుకుని మూత పెట్టేసేసి సిమ్లో పెట్టుకుని కరెక్ట్గా ఒక 10-12 నిమిషాల దాకా ఉడికిస్తే చాలండి. చక్కగా పర్ఫెక్ట్గా అడుగు అంటకుండా నీట్గా చక్కగా స్వీట్గా ఉండే విధంగా ఉడుకుతాయన్నమాట ఈ చిలకడ దుంపలు. మీకు ఈ విషయం తెలిస్తే కనుక తప్పకుండా మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. సో చక్కగా ఇలా నేను ముందుగానే ఉడికించేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. చిలకడ దుంపల తోలు కూడా చాలా ఈజీగా ఊడొచ్చేసేస్తాయండి. ఇలా దీనికి ఉన్న పొట్టంతా చక్కగా రిమూవ్ చేసేసుకోవాలి. ఈ పొట్టుతో కూడా చాలామంది ఇలానే తీసేసి తింటారనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే ఇవి పల్చగా ఉంటాయి కాబట్టి దీని పొర అనేది చాలా ఈజీగా తినేసేయచ్చు, బాగుంటాయండి. బట్ ఇక్కడ నేను చపాతీలోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దీని పొట్టంతా తీసేసుకుంటున్నాను. దుంపలు తోలు తీయటం కూడా చాలా ఈజీ అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో, చాలా ఈజీగా ఎన్నైనా సరే ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ముందు రోజు ఇలా ఉడికించుకుని 2 రోజులు కూడా ఇలానే ఉంటాయండి, నిల్వ కూడా ఉంటాయి, పాడవే ఛాన్స్ కూడా లేదనమాట. నార్మల్గా వాటర్లో ఉడికిస్తే కనుక ఈవినింగ్కే కొంచెం సద్ది స్మెల్ వచ్చేస్తాయి. బట్ అలా కాకుండా నేను ఇక్కడ వీడియోలో చెప్పిన విధంగా ఇలా కనుక ఉడికించారంటే 1-2 రోజుల దాకా నిల్వ కూడా ఉంటాయన్నమాట. ఎప్పుడన్నా సరిపోని తిని కొంచెం ఎగస్ట్రా మిగిలినా సరే 2వ రోజుకైనా సరే హ్యాపీగా తినేసేయచ్చు ఈ విధంగా కనుక ఉడికిస్తే. చక్కగా ఈ విధంగా ఉడికించిన చిలకడ దుంపల్ని ఇక్కడ నేను ఒక బౌల్లోనికి అయితే తీసుకుంటున్నాను. ఇలా ఉడికించటం వల్ల చిలకడ దుంపలు కూడా పొడి పొడిలాడుతూ ఉంటాయండి. ఇక్కడ నేను ఒక బౌల్లోకి వేసి నలిపి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. నార్మల్గా ఉడికిస్తే ఏమవుతుందంటే నీరుగా అది ముద్దలాగా, అంటే శుద్ధలాగా కట్టేస్తూ ఉంటాయి. బట్ అలా కాకుండా ఇక్కడ చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ ఉన్నాయో. ఈ విధంగా ఉంటే తినేటప్పుడు ఇలా చాలా బాగుంటాయి అన్నమాట. 1-2 తినేవాళ్ళు 4 తినేస్తారనమాట. ఇలా ఉడికించటం వల్ల స్వీట్ పొటాటో హెల్త్కి చాలా మంచిదండి. రోజుకు ఒక చిన్న పీస్ అయినా తినటం చాలా మంచిదన్నమాట. వీటిలో ఉన్న కొంచెం పీసుల్లాగా ఉంటాయి కదండి, సన్నగా ఉన్నవి, వాటిల్లో అయితే కొంచెం సన్నగా పీసుల్లాగా ఉంటాయి. వాటంతా వేస్టేజ్ అంతా నేను తీసేసి ఇలా తీసి పక్కన పెట్టుకుంటున్నారు. మీరు కావాలి అంటే మిక్సీ జార్లో కూడా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. బట్ నేను ఇలా చేత్తోనే నలిపేసి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకున్నాను. అదేవిధంగా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. తీసుకునే క్వాంటిటీని బట్టి ఇలా అన్నిటినీ ఎగస్ట్రా కానీ తక్కువ ఎక్కువ కలుపుకుంటూ ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
సో ఇక్కడ మంచిగా ఇదంతా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను కలుపుతున్నాను చూడండి, కలిపే విధానంలోనే చక్కగా పిండి కలుస్తుందన్నమాట. ఇలా రఫ్ చేస్తూ కలుపుకున్నట్లయితే ఉండలేమీ లేకుండా కలుస్తాయి. చాలామంది ఏంటంటే స్వీట్ పొటాటో కానీ లేదా ఆలూతో కానీ చేసినప్పుడు స్టఫింగ్ లాగా చేసి ప్రిపేర్ చేస్తూ ఉంటారు చపాతీలు. బట్ అలా కాకుండా ఇలా చేయండి. అసలు తినని వాళ్ళు కూడా, ఇష్టం లేని వాళ్ళు కూడా అస్సలు కనిపెట్టలేరు, అంత బాగుంటాయి. రిచ్ ప్రోటీన్స్ కూడా బాడీకి అందుతాయి అన్నమాట ఈ విధంగా చేయటం వల్ల. ఇక్కడ కొద్దిగా వాటర్ని చూసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఏమీ పట్టవండి, ఎందుకంటే మనం స్వీట్ పొటాటోలోనే కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. సో అందువలన చూసుకుంటూ కొద్దిగా వాటర్ని ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేస్తే ఏంటంటే చపాతీ చేసేటప్పుడు ఎక్కువగా లూజ్గా అయిపోతుంది అనమాట పిండి. అలా కాకుండా కొద్దిగా చూసుకుంటూ ఈ విధంగా నిదానంగా మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ చపాతీలు చాలా మృదువుగా సాఫ్ట్గా ఉంటాయండి. యాక్చువల్గా నైట్ ప్రిపేర్ చేసి తినేసేసిన తర్వాత కొన్ని మిగిలిపోతాయి కదా, అవి మార్నింగ్ టైంలో అసలు ఓపెన్ చేసి చూస్తే, బాక్స్లో పెట్టి ఓపెన్ చేసి చూస్తే అంతే సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఎంత మృదువుగా ఉంటాయంటే నైట్ చేసిన కన్నా ఇంకా పొద్దున్నే తింటే ఇంకా అవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వేరే కర్రీ కూడా ఏం అవసరం లేదండి, అలా చక్కగా ఉత్తినే తినేసేయచ్చు అనమాట. నేనైతే పిల్లలకి ఈ విధంగా చేసి పెడుతూ ఉంటాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. పిల్లలైతే చాలా మారం చేస్తూ ఉంటారు కదండి కొన్ని ఐటమ్స్ తినడానికి. మా ఇంట్లో పిల్లలైతే స్వీట్ పొటాటో అసలు చాలా అవాయిడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక విధంగా పెట్టాలనే ఉద్దేశంతో నేను ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరూ చెప్పని విధంగా ఈ విధంగా ఒకసారి అయితే నేను చెప్తున్నాను. మీకు డెఫినెట్లీగా ఉపయోగపడుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి కానీ, అంటే ప్రిపేర్ చేసే వాళ్ళకి కానీ బాగా డెఫినెట్లీగా నచ్చుతుంది అనమాట. మరీ అంత గట్టిగా కాదు, మరీ అంత మెత్తగా కాదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలిపేసేసుకుని మూత పెట్టేసేసుకుంటున్నాను అనమాట. ఇలా మూత పెట్టుకుని కనీసం ఒక 2 నిమిషాలు లేదా ఒక 3 నిమిషాలు, మీకు వీలైతే ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాల దాకా అలా ఉంచేసినా పర్వాలేదు. ఇలా మూత తీసేసినట్లయితే ఏంటంటే మనం సాల్ట్ అనేది మామూలుగా డైరెక్ట్గా పిండిలో కలిపేసుకున్నాం కదా, కలవటానికి కొంచెం టైం పడుతుంది. అదే వాటర్లో వేసేసి కలుపుకున్నట్లయితే తొందరగా కరిగి కలిసిపోతుంది. ఆ సాల్ట్ కరగటానికి మాత్రమే ఒక 5 నిమిషాలు వెయిట్ చేసామన్నమాట. ఇలా చక్కగా కలిపేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత ఇలా చిన్న పీసులాగా, అంటే మనము చపాతీని ఎంత సైజులో ప్రిపేర్ చేసుకోవాలనుకునేది మనకు ఐడియా ఉంటుంది కదా, ఆ ఐడియాతోటి మనకు ఉండలు ఎంత కావాలో అంత సైజులో అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. మీరు మామూలుగా తీసేసి చపాతీ పిండిని ఉండల్లాగా చేసేసి ప్రిపేర్ చేసుకోవచ్చుగా అనే డౌట్ రావచ్చు మీకు చాలామందికి. ఇలా చూడండి, ఇలా కట్ చేయటం వల్ల ఇందులోనికి ఇప్పుడు మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఇడ్లీ పిండిలోనికి మనం పులవ పెట్టినప్పుడు లోపల ఎలా పెర్మెంటేషన్ అంటే దానిలోనికి ఎలా పులుస్తుందో అదే విధంగా 5 నిమిషాలు ఉంచటం వల్ల దీనిలోని లోపల కూడా అదే విధంగా కొంచెం గ్యాప్గా ఉంటాయి అన్నమాట. అలా ఉండటం వల్ల ఈ చపాతీలు అనేది మెత్తగా సాఫ్ట్గా పొరలుగా వస్తాయి ఈ విధంగా కట్ చేయటం వల్ల. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఉండల్లా కాకుండా ఈ విధంగా ఇలా మడిపేసేసుకుని ఉండలాగా ఈ విధంగా రౌండ్గా చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అన్నమాట. ప్రతిసారి నేను ఎలాంటి చపాతీలు చేసినా సరే, రోజు అంటే నేను వెరైటీగా చపాతీల్లోనికి బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, పాలక్ కానీ, పన్నీర్ కానీ, ఇలా చిలకడ దుంపలతో కానీ లేదా ఆలూతో కానీ ఇలా ప్రిపేర్ చేసే ప్రతిసారి నేను ఇదే విధంగా చేస్తాను. మా ఇంట్లో ఫేవరెట్ అనమాట చపాతీ. సో మంచిగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసిన తర్వాత మనం రోల్ చేసుకోవడానికి చపాతీ బోర్డు మీద ఈ విధంగా కొంచెం పొడి పిండిని అటు ఇటు పిండి ముద్దకి అద్దుకుని ఈ విధంగా ఈజీగా చపాతీలు చేసేసేయచ్చు. మరీ అంత పల్చగా చేయొద్దు, అలా అని మరీ అంత మందంగా కూడా చేయకూడదు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చపాతీలు చేయటం ఇది ఒక ఆర్ట్ అండి. అందరికీ రావాలని రూల్ ఏమీ లేదు, కానీ అందరికీ చాలా ఈజీగా ఉండే విధంగా ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. డెఫినెట్లీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట, అంత ఈజీ. సో చపాతీని చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి,
ఈ విధంగా ఇంత మందాన ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసేసుకుని స్టవ్ మీద దోశ ప్యాన్ కానీ లేదా చపాతీలు చేసుకునేటప్పుడు మనం ప్యాన్ కాల్చి పెట్టుకుంటాం కదా, అదైతే పెట్టుకుని దాన్ని మంచిగా హీట్ చేసుకోవాలి. అలా హీట్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ పొటాటో చపాతీని దీని మీదకైతే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని రెండో సైడ్ని కూడా టర్న్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా తీసేసుకున్న తర్వాత రెండో సైడ్ని కూడా టర్న్ చేసేసుకోవాలి. ఇలా టర్న్ చేసినట్లయితే అటు ఇటు కాలి పచ్చివాసన పోతుంది. ఇలా రెండు వైపులా కాల్చిన తర్వాత పచ్చివాసన కంప్లీట్గా పోవాలి. స్టవ్ని మాత్రం మీడియంలో పెట్టుకోండి. హైలో పెట్టుకుని చపాతీలు ఎప్పుడూ కాల్చనేయకూడదు. అలా అని సిమ్లో పెట్టుకుని కూడా కాల్చనేయకూడదు అనమాట. సిమ్లో పెడితే ఏమవుతుందంటే గట్టి పడిపోతాయి చపాతీలు. చేసిన తర్వాత హైలో పెట్టేసేస్తే ఏమవుతుందంటే లోపల సరిగ్గా ఉడకవు. అందువలన ఇలా సిమ్లో పెట్టకుండా హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకుంటే చపాతీలు లోపల చక్కగా ఉడుకుతుంది అండ్ పైన అటు ఇటు కూడా బాగా మంచిగా కాలుతాయి అన్నమాట. ఇవి 2 రోజుల దాకా అలానే పెట్టేసేసినా కానీ మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. అప్పుడే చేసినవిలాగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కాల్చుకోవడం వల్ల కొంచెం నెయ్యి వేసి అటు ఇటు అటొక 1/2 టేబుల్ స్పూన్, ఇటువైపు ఒక 1/2 టేబుల్ స్పూన్, రెండు వైపులా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా నేతిని వేసేసుకుని నేను చక్కగా ఈ విధంగా కాల్చేసేసుకుంటున్నాను అనమాట. మరీ అంత బాగా మార్చేసేసేయకుండా దోరగా చూడండి, ఈ విధంగా మంచి కలర్ఫుల్గా వస్తాయండి. ఇలా అయితే మనం చపాతీలు చేసేటప్పుడు ఒక చిటికెడు పసుపు వేయటం అస్సలు మర్చిపోకండి. మంచి కలర్ఫుల్గా ఏదైనా సరే మనం చూడటానికి ఆకర్షణంగా ఉంటేనే మనం తినటానికి ఆశపడుతూ ఉంటాం కదండి. అందుకనేసే ఇలా ఆకర్షణీయంగా చక్కగా ఇలా చేసుకుని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే కనుక హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. మనం తినే ఫుడ్ ఏదైనా సరే ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఏదో ఒక టైంలో అంటే మధ్యాహ్నం కానీ లేదా నైట్ టైంలో కానీ ఫైబర్ ఉన్న ఐటమ్స్ తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది. మనకి ఇక్కడ గోధుమ పిండిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇదే కాదండి, గోధుమ రవ్వ కానీ గోధుమ పిండితో కానీ ఇలా ప్రిపేర్ చేసుకున్నవి రోజుకి కొంచెమన్నా సరే బాడీకి అందిస్తే కనుక హెల్త్కి చాలా మంచిది. ఇంట్లో పనిచేసుకునే ఆడవాళ్ళకి ఇది డెఫినెట్లుగా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చపాతీలు చేయటం చాలా కష్టమని చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ ఇలా ముందుగానే ప్రిపరేషన్ చేసేసుకుని చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి స్కూల్ నుంచి రాగానే కానీ ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చాలా ఇష్టంగా తింటారు. కొంచెం స్వీట్గా కూడా ఉంటుందండి. ఎందుకంటే నేను కొంచెం బెల్లం వేసి చిలకడ దుంపలో ఉడికించాను కాబట్టి చాలా బాగుంటుందన్నమాట. ఆ స్వీట్నెస్ అనేది తగులుతూ ఉంటే పంటికి మీకు మామూలుగా చెప్పాలంటే బొబ్బట్లు తింటే ఎలా ఉంటుంది అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత బాగుంటుంది. సో మరీ అంత స్వీట్ ఏమి ఉండదు, కొంచెం లైట్ స్వీట్ మాత్రమే ఉంటుంది. కర్రీ కూడా వేసుకుని దీనిలో తినేసేయచ్చు. మిల్ మేకర్ కర్రీ కానీ పన్నీర్ కర్రీ కానీ లేదా చికెన్ కానీ మటన్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా ఆలూ కర్రీ కానీ ఏదైనా ఆకుకూరతో పప్పు చేసినా లేదా పచ్చడితో సరే ఏదైనా సరే బెస్ట్ కాంబినేషన్. చక్కగా ఏదైనా సరే కలిసిపోతుంది అనమాట. రెండు వైపులా ఇదేగా చక్కగా కాల్చి పెట్టేసేసుకున్నాను. ఇలా కాల్చిన తర్వాత చపాతీలు మంచిగా ఈ విధంగా కాల్చేసేసి చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని రెండు వైపులా దోరగా కాల్చి పెట్టుకోవాలన్నమాట. ఇలా కాల్చి తర్వాత ఆ తర్వాత దీన్ని తీసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నేను ఇక్కడ ఒక బౌల్లోనికైతే ప్రిపేర్ చేసి వేసేసుకుంటున్నాను. చపాతీలు చేసిన తర్వాత ఒక అడుగున మనకి ఒక పేపర్ కానీ లేదా టిష్యూ పేపర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ ఏది ఉంటే అది చక్కగా ఇలా పేపర్ తీసుకుని ఇలా చేస్తే ఏమవుతుందంటే కింద వాటర్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే వేడివేడిగా వేస్తున్నాం కాబట్టి చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్లీగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. మన ఛానల్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా చేత్తో 2 వేళ్లతో పట్టుకుని ఇలా తుంచుతుంటే ఎంత సాఫ్ట్నెస్ వచ్చిందో. డెఫినెట్లీగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.